కేఎస్ ప్రసాద్ గారు, ఒక్క చంద్రబాబు గెలవాలంటే ఇవన్నీ కావాలా? ఇన్ని వచ్చినా సరే ఈరోజు 151 సీట్లకు మించి మేము మళ్ళీ ఒక సునామీ సృష్టించబోతున్నాం, దేశం మొత్తం కూడా ఈ రాష్ట్రం వైపు చూసేలా ఫలితాలు ఉంటాయని సీఎం జగన్ గారు అంటున్నారు. ఎలా ఎలా ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే సార్. ఈశ్వర్ గారు, నాకు ఒక్క 4 నిమిషాలు అన్ఇంటరప్టెడ్ ఇవ్వండి. తీసుకోండి, 4.5 నిమిషం తీసుకోండి. 23 స్థానాలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారో, మొదట్లో 23 స్థానాలు దొంగతనం చేసిన చంద్రబాబు నాయుడు, ఈ రెండింటి సారాంశం ఏంటంటే డీమార్క్ చేశారు. డీమార్క్ చేస్తే అచ్చెన్నాయుడికి ఆర్మగుడు R² అంటారు మా ఊర్లో, దువ్వాడ శ్రీనివాసుని ఎత్తిపెట్టాడు. ఇక్కడ అవినాష్ గారికి ఎవరి మీద పెట్టారు? విజయవాడలో ఓడిపోయిన తెలుగుదేశం మీద వైఎస్ఆర్సీపీకి అవినాష్ని రీప్లేస్ చేశారు. అలాగే అక్కడ గంటా శ్రీనివాస్ ఓడిపోయాడు, తెలుగుదేశం గెలిచింది, కేకే రాజు గారిని పెట్టారు. మీకు నియోజకవర్గ అభివృద్ధి ప్రమాణికం తీసుకోండి సార్. ఫస్ట్ ఏంటంటే 670 కోట్ల పైచీలక విజయవాడలో రిటైనింగ్ వాల్తో సైతం అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాడు. ఇక్కడ కేకే రాజు గారికి 470 కోట్ల సంక్షేమం అభివృద్ధి చేసి చూపించాడు. అక్కడ దువ్వాడ శ్రీనివాస్ నెత్తి మీద ఛాలెంజింగ్ ఎలా ఇచ్చాడంటే అచ్చెన్నాయుడు అంటే, మీకు ఎప్పుడైనా సరే యుద్ధంలో పార్టీ అధ్యక్షుడు, జాతీయ జనరల్ సెక్రటరీ, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పార్టీ అధ్యక్షుడు, ఇలాంటికి ఒక టాస్క్ ఇచ్చారు. భరత్కి నీళ్ళు తీసుకొచ్చి చూపించాడు, రెవెన్యూ డివిజన్ చేసి చూపించాడు అక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక నాయకుడు వెనకాతలో ఉండి ఒక నియోజకవర్గంలో గెలవని దగ్గర ఇన్ఛార్జీలకి 200% అభయహస్తం ఇస్తున్నాడు. నాకు 60 కోట్లు ఇచ్చాను అభివృద్ధి చేసుకోవాలంటే భరత్కి కాదు, నాకు చాలా అన్నా 100 కోట్లు కావాలంటే 100 కోట్లు శాంక్షన్ చేశాడు ఇమీడియట్గా. దాని సారాంశం, దాని ఫలితం కుప్పంలో 2 స్థానాలకు పరిమితమైంది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో. ఇట్లాంటి పర్యవసనంలో ఒక నాయకుడు తన గణాన్ని నడిపిస్తున్న విధానం చూడండి. చతురత అంటారు, రాజకీయ చతురత. మీకు ఇంకోటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడికి ఒక లెగసీ ఉంది. ఏంటంటే ఈ సీల్డ్ కవర్లో వచ్చిన ముస్లిం బోగోని బ్యాచ్గాలతో యుద్ధం చేయడం స్టార్ట్ అయింది కాంగ్రెస్తో. అది రామారావు గారి దగ్గర నుంచి మొదలెట్టారు. ఈ చంద్రబాబు నాయుడు ఓవర్ యాక్షన్ చేస్తే ఎంతసేపు వాళ్ళని గెలిచాం, మేము ప్రాంతీయ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ మీద విపరీతంగా మమకారం ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ టైం తమిళనాడు తరహా రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ ఆరంగేట్రం చేసింది, ఒక డిఎంకే ఏడిఎంకే టైప్లో. ఇప్పుడు నాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 151 పైచీలకు అనగానే ఒక ఎలక్షను ఏఐడిఎంకే చెన్నై హార్బర్ ఒక్కటే ఎవరు కరుణానిధి గారు గెలిచారు, మిగిలినవన్నీ ఏఐడిఎంకే గెలిచింది. ఇక్కడ పయ్యావల కేసు ఒకటే గెలుస్తాడు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన గెలిస్తే అపోజిషన్ పార్టీ ఖచ్చితంగా రూలింగ్కి వస్తుంది. ఆయన ఒక్కడే గెలవాలి. ఆయన గెలిస్తే ఏమవుతుందంటే రూలింగ్ పార్టీ అధికారం తథ్యం. ఆయన ఒక లక్కీ మస్కెట్ అపోజిషన్ పార్టీ, ఆయన గెలుపు అపోజిషన్ రూలింగ్కి వస్తుంది. సో ఇప్పుడు అంటే వాళ్ళ పార్టీ రూలింగ్కి రాదని అర్థం. ఇప్పుడు మీకు ఒకటి గమనిస్తే, మీరు ఇంత చదివారు లిస్టు, మీరు ఇంతకన్నా చంద్రబాబు నాయుడు పొద్దున్నే భూమి తెల్లారకొని పోడు, ఓ పెద్ద బొట్టెట్టుకుని వచ్చాడు అచ్చాని పచ్చపూసల వచ్చి 11 గంటల లోపల గమగమ మన వాళ్ళు అందరూ ఓట్లేసి పారిపోండి. ఈ ఎలక్షన్ కమిషను 4 ఎస్పీలని డిప్లాయ్ చేసింది మనకి. ఉదాహరణకి పిన్నెల గారి నియోజకవర్గంలో కానీ ఇలాంటి దగ్గర గమగమ గలాబాలు సృష్టించేస్తే భయం పడిపోయి ఆడవాళ్ళు ఓటింగ్కి రారు. ఇది ముసలోళ్ళ లెక్క. ఇప్పుడు మీకు 4 ఎస్పీలు ఎక్కడైతే డిప్లాయ్ చేశారో, ఉదాహరణకి పులివర్తి నాని ఒకటి, ఈ పల్నాడులో ఒకటి, అక్కడ తాడిపత్రి, ఇవి చూసుకుంటే జమ్మలమడుగు ఒకటి. ఇది ఏదో ఫ్యాక్షన్లు ఈ టపాస్ బుత్తరి కబుర్లు చెప్తారు కదా, అందులో ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని కొట్టరు. కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చిన్న పిల్లడు, ఆయన అసలు వాళ్ళ అన్నదమ్ములు ఎదురుకే ఉన్న పిల్లల్ని హైదరాబాద్ హాస్టల్లో పెట్టి చదివించుకుంటారు సార్. ఈ దరిద్ర కొట్టి పనులు, బుద్ధి తక్కువ పనులు చేస్తారు, కొట్టారు. ఇది ఎంత దరిద్రం అంటే సార్, మీకు మాట చెప్తాను, ఆడవాళ్ళని కొట్టినోడిని, చిన్నపిల్లల్ని కొట్టినోడిని, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉన్న మేసాలు తిప్పే ఈ చపాతీ గాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? గతంలో ఎస్పీ గారు కౌముది గారు, అలాగే పూర్ణచంద్రరావు గారు ఈ బ్రహ్మానందరెడ్డి గారిని ప్యాంటు షర్ట్ ఇప్పించి ఆల్మోస్ట్ అలా అంకుశంలో రామిరెడ్డి గారిని ఈడ్చుకొచ్చినట్టు బస్సు ఎక్కించి పంపించారు అక్కడి నుంచి. 10 ఏళ్ల ప్రస్థానం లేనప్పుడు ఈ ఎలక్షన్ కమిషను ఇవాళ డీజీపీను సిఎస్ని ఢిల్లీకి పిలిస్తే మీ గ్యాప్ కొందలేదు. ఇదే పూర్ణచంద్రరావు గారు కౌముది గారు వాళ్ళు నిలువరించారు 7 మర్డర్లు చేసిన వాడిని, నగర బహిష్కరణ. అలాంటి వాడు ఇప్పుడు క్యాండిడేట్ అన్నప్పుడు ఎంత ప్రికాషనరీగా ఉండాలి? మీకు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు లెగసీ చూసుకుంటే 5 టర్ములు కన్సాక్టివ్గా గెలుచుకొచ్చిన అతను ఒక్క పొరపచ్చలేదు ఈ విషయంలో. ఇప్పుడు గతంలో 2014లో తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఆయన గెలిచాడు. మరి అప్పుడు ఇలాంటి దాష్టికలు ఉండాలి కదా, ఆయన నిజంగా అలాంటి బ్యాక్గ్రౌండ్ అనుకుంటే. ఈ అమరావతి ఉద్యమం నేపథ్యంలో ఒకసారి గుంటూరులో ఏదో సభకు పిలుపునిస్తే ఆయన కారు ఎలా ఎరగొట్టారండి. అప్పుడు కూడా ఆయన గంగిగోలోగా ఉన్నాడు కదా అతను.
ఇతని నేపథ్యాన్ని అంటే ప్రొవకేషన్తో ఒక క్యాండిడేట్ని డిప్లాయ్ చేసి దగ్గర ఉదయం 10 గంటల లోపల దగ్గర ఈ మన వాళ్ళందరూ ఓట్లు వేసేస్తే గోపెట్ల ఇంట్లో కూర్చుంటే ఈ రక్కస్తో ఆడవాళ్ళు ఓట్లు వేయరు అనుకున్న దగ్గర అసలు ఊహకందని విధంగా ఆడపిల్లలు ఎప్పుడైతే బయటకు వచ్చి ఓట్లు వేశారో ప్రతిస్పందనతో అంటే ఎట్లా 5 సంవత్సరాలు వాళ్ళకి కూడా లెక్క ఈజీగా చెప్పొచ్చు. అరే భయ్ మీరు ఏవో అప్పు అయితే రైతు రుణమాఫీ అని చెప్పారు, డ్వాక్రా మైనర్లకు రుణాల మాఫీలు అని పొకడి కబుర్లు చెప్పి చేతకాని వల్ల కూర్చుని ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో 10 రోజులు ఎలక్షన్ కమిషన్ కళ్ళు గప్పి ఎలక్షన్ కోడ్ ఉంటుండగా కూడా కోడికి 10,000 ఇస్తే 6% మీకు ఓటు బ్యాంక్ పెరిగింది అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు 5 years కన్జాక్యూటివ్గా స్పాంటానియస్ డేట్స్లో ఇంక్లూడింగ్ అమ్మఒడి, ఇవాళ విద్యా కానుక, రైతులకి సంబంధించిన దాని ఏమంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ పీరియడికల్ డేట్స్ కదా. లాస్ట్ ఇయర్ ట్రాక్స్ చెక్ చేసుకుంటే అకాడమిక్ ఇయర్స్ ఓపెనప్పుడు ఇస్తారు కదా సార్, మే జూన్లోనే కదా వచ్చేవి. దీనికి కూడా పాబంధకం క్రియేట్ చేస్తే ఇవాళ భౌగోళిక ఛానల్లో పచ్చలోడును, ఆ కిరసాల బంకోడు, ఆ పౌడర్ డబ్బోడును, ఆ పెట్రోల్ బంకోడు వాళ్ళు చేసిన దాష్టికలు తెలుసు కదా. కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించేస్తున్నారట. ఆ దిక్కుమల్ డిబేట్ పొద్దున్న 9 గంటలకు తగలబడిన వెంటనే 9:30 కల్లా టంగ్ అని డిబిటీ పథకం త్రూగా పోతున్నాయి. సిగ్గు సరం మానవ మర్యాద ఏమైనా ఉందండి వాళ్ళకి? కడుపుకి అన్నమే తింటున్నారా? ఇవాళ నీతి ఆయోగ్ చూసారా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద? వీళ్ళు కూడా ఎప్పుడో పండగల్ని పాస్ చేయడానికి ఎప్పుడు నిద్రలేస్తారు వీళ్ళు. ఇవన్నీ ఎందుకంటే ఒక కాన్స్పిరసీ వ్యవస్థలతో మేనేజ్ చేయడం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఒక యోధుడి కింద జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పరిరక్షణగా 42 సంవత్సరాలు మీ లెగసీలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ప్రాంతాన్ని మీరు పరిరక్షించలేకపోయారో పరిరక్షకుడుగా నేర్చినప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళ జీవితంలో 2,70,000 కోట్లు ఒక సంక్షేమం ఇచ్చిన పెద్దపేట వేసిన ఒక జగన్మోహన్ రెడ్డి కానీ, క్షేత్రస్థాయిలో ఒక ఆర్బీకే సెంటర్ కానీ, ఒక విలేజ్ క్లినిక్ కానీ, నాడు నేడు స్కూల్ పరివర్తన కానీ, ఒక సచివాలయ వ్యవస్థ కానీ, ఆయన అగ్రిగేట్ గ్రామానికి ₹1,00,00,000 బిల్డింగ్లు కట్టించిన ఉదంతంలో దీన్ని అభివృద్ధి అంటారా? ఎప్పుడో మానవుడు గాంధీ గారి కన్నా కళ్ళ గ్రామ స్వరాజ్యాన్ని సాధికారత సంతరించుకుంటున్నప్పుడు ఇలాంటి జరుగుతున్న ఈ పరిణామాల్లో మా ప్రమేయం ఈ రోజు దాకా లేదన్నట్టు ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళ నేపథ్యం, అలాగే పిఠాపురంలో మీరు గెలిస్తే రాబోయే రోజుల్లో కాబోయే ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం అని ఇది మీ స్థాయి అంటే నువ్వు నిలబడిన నీ ప్రత్యర్థికి స్థాయి ఈ విధంగా ఉన్నప్పుడు నీ స్థాయి ఏంద్రాబాయ్ అంటే పొలిట్ బ్యూరోలో డిస్కస్ చేసి చెప్పాలట మినిస్టర్ ఇస్తారో ఎవరో ఒకవేళ గెలిస్తే. ఇవన్నీ హైపోథికల్ ఈక్వేషన్లో డ్రైవ్ అవుతున్న వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళ నిస్సహాయ స్థితికి ఇంకా మీరు ఏంటన్నారండి అదేదో పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రడక్షన్ అని చెప్తూ ఓటు వేయడానికి వెళ్ళి ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ పేపర్ ప్రింట్ వస్తుందో రాదో కూడా తెలియని ఓ నిస్సహాయకుడికి ఇవాళ ప్రజాస్వామ్యం పిఠాపురం నియోజకవర్గం అప్పచెప్తారంటే వాళ్ళు ఎంత ఎడ్డుమోలోకల్లో ఆలోచించుకోండి. ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నాను, ప్రాథమిక అవగాహన సామాజిక అవగాహన. పిఠాపురం కూడా ఓడిపోతున్నారా వీళ్ళు? వైఎస్ఆర్సీపీ గెలుస్తోందా? ఖచ్చితంగా సార్ మీకు మళ్ళీ నేను చెప్తాను, ఇట్స్ ఎ డీమార్క్డ్ ఎలక్షన్. ఎవరెవరినైతే వీళ్ళు 23 మంది ఆలు గెలిచి పవన్ కళ్యాణ్ లాంటి ఊగిసిరాడే డోలాయమానం బ్యాచ్లకి నెక్కచ్చిగా నిస్వార్థంగా టార్గెట్ పెట్టి మరీ అటాక్ ఉంటుంది. మీరు రిజల్ట్స్లో చూద్దరు. కానీ మీకు ఇంకోటి చెప్తాను, హిందూపురం గురించి మీరు ఇందాక తక్కువ అంచనా ఇస్తున్నారు. కుర్మ సామాజిక వర్గంలో ఈ రోజు దాకా రిప్రజెంటేషన్ లేదు. దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం బీసీ సామాజిక వర్గానికి ఫస్ట్ ఎవర్ టైం ప్రాధాన్యత సంతరించుకుంటూ ఆపర్చునిటీ క్రియేట్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ రోజు దాకా వాళ్ళు తెలుగుదేశంతో ఎలా అయినా ఉన్నారు. దట్స్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎవరు హిందూపురం, ముఖ్యంగా తెలుగుదేశానికి. ఆ మొనాటం ఈసారి బ్రేక్ అవుతుంది. టగ్ ఆఫ్ వార్ ఎలక్షన్ అది మీరు రాసుకోండి, నేను చెప్తున్నాను అది ఎలాగుంటే చూద్దరు. కానీ ఓవరాల్ మీ ఎక్స్పెక్టేషన్ అంటే సీఎం గారు చెప్పింది వాస్తవం అయిపోతుంది అనుకుంటారా? ఎనీ డౌట్? నాకైతే చెన్నై హార్బరే కనబడుతుంది. కరుణానిధి ఒక్కడే ఆ రూపంలో సార్ చంద్రబాబు కోసం ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని కావాలి, ఎన్ని మేనిఫెస్టోలు కావాలి, ఎంతమంది నాయకులు కావాలి, ఎన్ని పొత్తులు కావాలి, ఎన్ని దుష్ప్రచారాలు కావాలి, ఎంత మీడియా కావాలి, ఇవన్నీ వెంటేసుకొని వచ్చారు కదా. మీకు చెప్తున్నాను సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేయలేదు. అది చూసాం సార్. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని ఎన్డీఏ వాడు కనీసం వీళ్ళతో దూరం తీయని చెప్పి గెసిరి పడేశాడు. మూడోది బీజేపీ పార్టీ ప్రతి రాష్ట్రంలోనూ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం పాపం చేసుకుందో ఎన్డీఏ బీజేపీ పరంగా మేనిఫెస్టో లేదు. ఇవన్నీ ఉదాహరణలు దేనికి సంకేతాలంటే ఇట్స్ ఆబ్వియస్ అండ్ క్లియర్ అండ్ ఎవిడెంట్ దట్ దే కెనాట్ డిఫీట్ జగన్మోహన్ రెడ్డి ఈవెన్ ఆఫ్టర్ ఫార్మింగ్ దెమ్సెల్వ్స్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కాంకర్ చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంటే రాబోయే ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యంగా వీళ్ళకి నమ్ముకున్నది ఏంటంటే ప్రజల యొక్క ప్రతిస్పందనలో తిరగబడిపోతారు. మమ్మల్ని ఏదో అంటే వడ్డించిన కంచంలో ఈ రోజు దాకా అన్నం తినిపిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజా ప్రతిస్పందనే అర్ధరాత్రి దాకా ఓట్లేసి 2%. మీరు గతంలో చూసుకోండి, ఎన్డీఏ 1 గవర్నమెంట్కి ఎన్డీఏ 2 గవర్నమెంట్కి నరేంద్ర మోడీ రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు 2.7 ఓట్ బ్యాంక్ అనానమస్గా పెరిగితే 303 సీట్లు వచ్చాయి. అలాగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తీసుకోండి, టీఎంసీ పార్టీకి ఎప్పుడైతే ఓటు బ్యాంక్ పెరిగిందో టీఎంసీ పార్టీ ప్రాంతీయ పార్టీ ఎలా గెలుచుకుందో ఉదాహరణతో సైతం ఉన్నాయి. ఇదే సిస్టము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ రూపంలో పెరిగితే 6% పెరిగిన మీకు ఏది సంక్షేమం అందిస్తే 32 నుంచి 36, 38%కి వచ్చిన మీ ఉదంతంలో
కేవలం ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంకి జస్ట్ స్టిపులేట్ 10-15 డేస్కే మీకు 6% పెరిగితే 5 years ట్రాక్ రికార్డు పెంచిన జగన్మోహన్ రెడ్డికి అగ్రిగేట్న ఎంత పెరుగుతుంది? తర్వాత మీరు ఇచ్చిన ఏ సర్వేలను తీసుకోండి ఈశ్వర్ గారు, 49.5% ఎక్కడా తగ్గని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఓటు బ్యాంక్ పర్సంటేజ్. వీళ్ళందరూ కూటమిగా, నేను మీరు కదా కోనేరు సురేష్ గారు చెప్పారు, మన ముగ్గురు కూటమి కింద ఏర్పడినా సరే 46%తో కంపైన్ అవుతున్నాం. అక్కడ 4% వేరియేషన్ ఉంది. 4% గెయిన్ అవ్వాలి ఇక్కడ, ప్లస్ 2% బేర్ మినిమం వైఎస్ఆర్సీపీ నుంచి కొట్టాలి. అంటే 6% కాంకర్ చేస్తాను కానీ గెలవలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు 23 స్థానాల మీద ప్రైమా ఫోకస్ చేసిన జగన్మోహన్ రెడ్డి పైగా సాధ్యమైన 150 పైగా ఆబ్వియస్గా. అంటే నేను డైరెక్ట్గా అడుగుతా, అవునా కాదు ఒకటి చెప్పండి. అంటే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో విపక్షాలు అనేవి ఉండవు. బీజేపీ పార్టీలో తెలుగుదేశం విలీనం అయితే తీరుతుంది. ఉండదు, అసలు ఉండదు. టీడీపీ లేదు, ఉండదు. టీడీపీ మనుగడే లేదు, ఉండదు. వదిలేసుకుంటారా చంద్రబాబు? ఎప్పుడు వదిలేసి ఆయన వదులుకునే వ్యక్తి ఆయన ఉంటే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన వేసిన వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఆయన లోపల ఉంటాడో బయట ఉంటాడో తేల్చుకోమనండి. నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే కేసుల యొక్క నిడివి పేకమే కత్తిరి అలాడుతుంది. తర్వాత ఇక్కడ ఎలక్షన్ వైలేషన్స్ అన్ని ఇప్పుడు తాడు పామే కూర్చుంటాయి. ఇవన్నీ గవర్నర్ దాకా నోటీసులోకి సుజనా చౌదరి దగ్గర ఎక్స్ బోగని బ్యాచ్ ఆయన చాలా సేవలు చేస్తున్నారు. ఎలక్షన్ అబ్జర్వర్ గా వచ్చి రాష్ట్రంలో ఇప్పుడు ఇంత తగలపడిపోవడానికి వెనక నుంచి ఆయన పాత్ర ఏదో ఉందని ఏదో కంప్లైంట్ ఇచ్చారు. అది చెప్తున్నారు ఎలక్షన్ అబ్జర్వర్ కింద అంత మంచి ఆఫీసరా. ఇక్కడ మీకు ఎప్పుడైతే పిన్నెల్లి గారి నియోజకవర్గంలో ఉన్న ఎక్స్ ఎంపీ యొక్క దాష్టికం యొక్క ఔన్నత్యం, ఒక ఎంపీ మ్యాన్ బిహైండ్ ద స్టోరీ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ నెరేషన్స్ ఈస్ గివింగ్ టు ద పీపుల్ అరౌండ్, ఈ రక్కస్ క్రియేట్ చేస్తాం. మీకు కూడా చెప్తున్నాను సార్, గెలిస్తాం, నెక్స్ట్ మేము గెలిస్తే మేము చూసుకుంటాం అనుకునేవాడిని చూస్తాం. కానీ గెలుస్తామని నిజంగా వాళ్ళకి భరోసా ఉంటే ఈ రక్కస్ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇన్ని రోజులు ఎందుకు ఆగట్లే? ఆ డిపార్ట్మెంట్ మీద ఒక్క మాట అనట్లేదు చంద్రబాబు నాయుడు. కనీసం ఎన్నికల వ్యవస్థను ఒక్క మాట అనట్లేదు. వాళ్ళ చేతిలోనే వ్యవస్థ మొత్తం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా అనుమానాలు. మీకు ఒక మాట చెప్తాను, పక్కనే ఉన్న డీజీపీ ఆఫీస్కి అంటే ఎగేసుకుని పోయే వరలరామయ్య అచ్చెన్నాయుడు ఇవాళ డీజీపీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? రెండోది గవర్నర్ని ఎందుకు కలవలేదు? పైపచ్చి అంటే చీమ చిట్టుకుమని ఇదంతా అల్లర్ల వాళ్ళే కారణం అని అపవాదులు అపోహలు వేసి వాళ్ళ దగ్గర సోషల్ మీడియాలో, వాళ్ళ తెలుగుదేశం మీడియాలో మా వాళ్ళు పై చేయి ఎలా తంతున్నారో చూడండి అని, తాడిపత్రి మీద ఇంటి మీద పెద్దిరెడ్డి ఇంటి మీద మా జెండా ఎగరేసామని ఇలాంటి కబుర్లు బేగాలు పోతున్నారంటే దాని అర్థం ఏంటి? రైట్.